ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 3వ అధ్యాయము 3వ చరణాన్ని మనం చూస్తే, యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అబ్షాలోము ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించినటువంటి కీర్తన. ఒక ప్రక్క సౌలు తరుముతున్నాడు, మరొక ప్రక్క కుమారుడైన అబ్షాలోము. అయితే నీవు నన్ను సిగ్గుపరచువాడవు కాదు ప్రభువా, నీవు నాకు కేడెముగా ఉన్నావు, నీవు నాకు అతిశయాస్పదంగా ఉన్నావు, నా అతిశయము నీవే అని భక్తుడైన దావీదు దేవుని మీద ఆనుకొని ప్రభువుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. ప్రియులారా, తరమబడుతున్నప్పుడు కీర్తనలు పాడతామా? పాడలేం. ప్రార్థిస్తాం, ప్రభువా ఈ కష్టం నుంచి విడిపించు, ఈ బాధ నుంచి విడిపించు, ఏంటి శోధన అని ప్రభుని అడుగుతాం. కానీ దావీదు, ప్రభువా నీవే నాకు కేడెముగా ఉన్నావు, నీవే నా అతిశయాస్పదముగా ఉన్నావు, నా తల ఎత్తువాడవుగా ఉన్నావని ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాడు. దావీదు దేవుని మీద ఆనుకున్నాడు గనక, దేవునికి సంపూర్ణంగా లోబడ్డాడు గనక, ఆయన దేవుని మీద ఆనుకొని ఈ కీర్తన పాడుతూ, నీవు నన్ను ఎన్నడూ సిగ్గుపరచువాడవు కాదు ప్రభువా, నా అతిశయాస్పదము నీవే, నా కేడెము నీవే, నాకు కేడెముగా ఉన్నావు, నాకు ఆశ్రయస్థానంగా ఉన్నావు, నన్ను భద్రపరిచే దేవుడుగా ఉన్నావు, అందుని బట్టి నీకు స్తోత్రాలు అని చెప్పి ప్రభువుని స్తుతిస్తూ, నా తల ఎత్తేవాడుగా ఉన్నావు, నన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు నాయన, నేను తల దించుకునే స్థితి రాకుండా నా తల ఎత్తేటువంటి దేవుడుగా నువ్వు ఉన్నావని ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాడు, ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని కీర్తిస్తూ ఉన్నాడు. మనల్ని ఎన్నడూ కూడా సిగ్గుపరిచేవాడుగా. దావీదునే కాదు, నీ జీవితంలో ఆయనను ఆశ్రయించినటువంటి నీ జీవితంలో కూడా నిన్ను సిగ్గుపడనీయడు. నీ అతిశయాస్పదం ఆయన, నిన్ను హెచ్చించేవాడు, నిన్ను ఘనపరిచేవాడు, నిన్ను బలపరిచేవాడు, నీ ఉన్న స్థలాల్లో ఉన్నతంగా నిన్ను నడిపించే దేవుడు. కనుక నువ్వు ఏ జాబ్ చేస్తున్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఆ ప్రతి పరిస్థితిలో దేవుడు నీకు అత్యధిక విజయాన్ని ఇచ్చి బలపరిచేవాడు, నిన్ను సిగ్గుపరిచేవాడు కాదు, నీ తలను ఎత్తేవాడు, నిన్ను ఘనపరిచి కీర్తించేవాడుగా ఉన్నాడు. అట్టి దేవునికి మన హృదయాలు అప్పగించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నాయన, మా కేడెముగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు, మా తల ఎత్తే దేవుడిగా నువ్వు ఉన్నందుకు నీకు వందనాలు. మమ్మల్ని సిగ్గుపరిచేవాడవు కాదు, అందుని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తాం. మమ్మల్ని హెచ్చించి బలపరిచే దేవుడుగా ఉన్నందుకు నీకే వందన స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.